కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి నిఫ్టీ వచ్చేసి 24,812 దగ్గర హాల్ట్ అవటం చూస్తున్నాము. మనకి డేలో వచ్చేసి 24,750 నుంచి డే హై 24,947. సో ఆల్మోస్ట్ 200 పాయింట్స్ మనకి మూమెంటం అనేది చూస్తున్నాము. ఓవరాల్గా మనకి విక్స్ వచ్చేసి ఇండియా విక్స్ వచ్చేసి మనకి ఫ్లాట్గానే ఉన్నట్లు చెప్తున్నామండి, జస్ట్ 0.1% డౌన్తో. సో ఇది వచ్చేసి మనం నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. అందువల్ల ఏంటంటే మార్కెట్లో హెవీ వాలటిలిటీ అయితే కనిపించట్లేదు. రేపు కూడా నేను వచ్చేసి మార్కెట్లో హెవీ వాలటిలిటీ అయితే చూడట్లేదు. కాకపోతే ఏదైతే రేంజ్ ఉందో అది ఒకసారి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. అండ్ మనకు వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ 24,818 అనేది ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ డవ్ ఫీచర్స్ చూసినట్లయితే ఫ్లాట్గానే ఉందండి డవ్ ఫీచర్స్. అండ్ మనకి మిగతా మనకి డాక్స్ కానీ క్యాక్ కానీ స్లైట్ నెగిటివ్ అనేది చూస్తున్నాము. సో ఓవరాల్గా మార్కెట్లో కొంత నెగిటివ్ సెంటిమెంట్ అయితే ఉంది. కాకపోతే మార్కెట్ ఎప్పుడైతే మనకి పాజిటివ్ మూమెంటం ఇచ్చినా కానీ పాజిటివ్ మూమెంటం మనకి మార్కెట్ ఇచ్చినా కానీ తర్వాత వచ్చేసి ఆటోమేటిక్గా కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది కొన్ని డేస్ నుంచి. రేపు ఎలా ఉండొచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాం, ఎందుకంటే రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ అనేది ఉంది. ఓకే, ఒకసారి ఆప్షన్ చైన్ డేటా చూసినట్లయితే మనకి 24,800 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి వన్స్ 24,850 దాటినట్లయితే 24,900 దెన్ 25,000 దాకా మనం చూస్తున్నాము అప్ సైడ్ మూమెంటం. డౌన్ సైడ్ అయితే మాత్రం నాకు వచ్చేసి 24,500 దాకా కనిపిస్తుంది. వన్స్ ఇఫ్ ఇట్ బ్రేక్స్ 24,800 బ్రేక్ అయినట్లయితే నాకు 24,500 దాకా చూస్తున్నాను. సో ఓవరాల్గా నాకు కాకపోతే ఏంటంటే మనకి 24,700 టు 25,000 దాకా రేపు ఈ 300 పాయింట్స్ రేంజ్ అనేది క్రూషియల్ రేంజ్గా ఉండొచ్చు అనేది నాకు అనిపిస్తుంది. ఓకే, రేపు ఈ రేంజే నేను రేపు ఫాలో అవుతున్నాను. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక నిఫ్టీ వచ్చేసి ఒక ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ చూస్తున్నాము. ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది చూస్తున్నాము. ఇక్కడ ఎంట్రీ మనకు వచ్చేసి ఇక్కడ ఎంట్రీ ఇచ్చిందండి అండ్ స్టాప్ లాస్ ఇది పెట్టుకోవచ్చు. సో డౌన్ సైడ్ మూమెంటం మనం చూసినట్లయితే 24,700 దాకా నాకు డౌన్ సైడ్ అయితే కనిపిస్తుంది. అండ్ దెన్ మనకు వచ్చేసి అప్ సైడ్ మూమెంటం వచ్చేసి నాకు 24,850 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో 24,850 ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేయండి 25,000 దాకా నాకు అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి యాజ్ పర్ ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్అవుట్. ఓకే, ఈవెన్ మనము బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది క్యారీ అవుతుంది. అది ఎంతవరకు అనేది ఒకసారి చూద్దాము. నాకు లెవెల్స్ వచ్చేసి సో మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనేది ఇక్కడ మనకు వచ్చేసి చార్ట్ లోడ్ అవుతుందండి. సో ఓవరాల్గా మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఇందాక మనం చూసాం కదా, బ్యాంక్ నిఫ్టీ ఎంత ఉంది మనకి 55,828. సో మనకు వచ్చేసి 55,828 కదా, నేను డౌన్ సైడ్ 55,500 దాకా చూస్తున్నాను. 55,500 అప్ సైడ్ వచ్చేసి 56,500 దాకా చూస్తున్నాను. ఓకే, సో ఇది కూడా మనకు వచ్చేసి ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిందండి. కాకపోతే మనకు ఒకసారి చూద్దాము, చార్ట్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ అనేది మనం ఒకసారి గమనిద్దాము. కాకపోతే ఆ రేంజ్ ఏదైతే మనం డిస్కస్ చేసామో ఆ రేంజ్ అయితే మీరు చూడండి. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి బిఎస్సి షేర్స్ అనేది 6% క్రాక్ అన్నట్లు చూస్తున్నాము. ఎందుకంటే సెబీ వచ్చేసి ఎన్ఎస్సి డెరివేటివ్స్కి ట్యూస్డే ఎక్స్పైరీ అన్నట్లు చూస్తుంది అండ్ బీఎస్సీ డెరివేటివ్స్కి వచ్చేసి ఓన్లీ థర్స్డే ఎక్స్పైరీ అన్నట్లు మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సో బీఎస్సీ ఎన్ఎస్సి కాంపిటేటర్స్ కాబట్టి ఎప్పుడైతే మనకి ఎన్ఎస్సికి పాజిటివ్ న్యూస్ వస్తుందో ఆటోమేటిక్గా బీఎస్సీలో అయితే షేర్స్ అయితే క్రాష్ అవుతాయి. అది వచ్చేసి మీరు వచ్చేసి అప్పుడు వచ్చేసి బీఎస్సీ షేర్స్ మీరు వచ్చేసి సెల్లింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియా మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇండియా మే ట్రేడ్ డెఫిసిట్ అనేది మనకి పాజిటివ్గా వచ్చినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మనకు వచ్చేసి ఈవెన్ మనకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైతే ఉందో ఇది 5.6% పెరిగినట్లుగా చూస్తున్నాము వెన్ కంపేర్డ్ విత్ 5.1%. సో ఇది వచ్చేసి కొంత నెగిటివ్ సెంటిమెంట్ అయితే, ఎందుకంటే ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో ఆటోమేటిక్గా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ సోర్సెస్ అనేది తగ్గిపోతుందండి. సో లిక్విడిటీ తగ్గిపోతుంది కాబట్టి మార్కెట్లో నెగిటివ్ పరిణామం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ వల్ల కొంత నెగిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అవుతుంది. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ వల్ల సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల మనకి నెగిటివ్ సెంటిమెంట్ క్యారీ అవుతుంది. దీనివల్ల ఏంటంటే కమోడిటీస్ వచ్చేసి చాలా పాజిటివ్గా మనకు వచ్చేసి ట్రేడ్ అవుతున్నాయండి. సో మనం వచ్చేసి ఈవెన్ లేట్ ఈవినింగ్ కూడా కమోడిటీస్ మనం వచ్చేసి రికమెండ్ చేస్తున్నాము, అది వచ్చేసి మీరు వచ్చేసి గమనించవచ్చు. ఓకే, సో కమోడిటీస్ ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు మేజర్గా క్రూడ్ ఆయిల్లో అయితే స్టిల్ పాజిటివ్ నేను అనుకుంటున్నాను. క్రూడ్ ఆయిల్లో మీరు ట్రేడ్ చేయొచ్చండి. ఎవరైతే వాట్సాప్ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్లో.